రెవెన్యూ అధికారులతో చంద్రబాబు నాయుడు గారు నిన్న నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఒక విషయం అయితే హాట్ టాపిక్గా మారింది. ఆ విషయం ఏంటంటే 700 కోట్లు దేనికి ఖర్చు చేశారు అంటే ఈ సరిహద్దు రాళ్ళు మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు సరిహద్దు రాళ్ళు పేరుతో గ్రానైట్ రాయి మీద ఇతని బొమ్మ కింద వాళ్ళ నాన్నగారి పేరు తన పేరు కానుకలకి లాగా అంటే ఏదో కానుక ఇచ్చినట్లాగా అదొక రాయిని తయారు చేయడం, ఆ సరిహద్దు రాళ్ళ కింద భూ సర్వే అని దీనికి ఒక పేరు పెట్టి ఏదైతే కార్యక్రమం చేశారో ఈ కార్యక్రమంలో ఇప్పుడు 700 కోట్లు ఖర్చు చేసినట్టుగా సమాచారం అందింది. అయితే ఇది దుర్వినియోగం కింద ఇప్పుడు ప్రభుత్వం భావిస్తుంది. ప్రజలు కూడా ఆశ్చర్యపోయారు, ఎంత డబ్బా అని చెప్పి ఈరోజు సందేహిస్తున్నారు. అలా ఏంటి, ఎలా జరిగింది, ఎంత తిన్నారో ఇందులో. ఇప్పుడు ఇది అంటే వచ్చిన ప్రతి పాలకుడు ఇలా దుర్వినియోగం చేసుకుంటూ పోతే భావితరాలకు ఏం మిగులుతాయి అనే సందేహం కూడా ఏర్పడుతుంది. అయితే ఈ పాస్ పుస్తకం మీద కూడా 15 కోట్లు వచ్చేసాడంటే తన బొమ్మ కోసం. ఇలా ప్రచార ఆర్భాటాల కోసం జగన్మోహన్ రెడ్డి చేసిన దుర్వినియోగాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. విచ్చలవిడి దోపిడీలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. దీని మీద మీ అభిప్రాయం ఏంటి అసలు? ఇప్పుడు యాక్చువల్గా ఇతను దుర్వినియోగం చేసింది 20% మందికే. అక్కడ మళ్ళీ కానీ గవర్నమెంట్ వచ్చి ఉంటే 700 కోట్లు 4,500 కోట్లు అయిపోయిందాం. ఇప్పుడు అంటే ఇతన్ని పిచ్చి ఓడని సైకోని గట్ట అనేవారు కదా. అసలు భూమికి సరిహద్దు రాళ్ళు ప్రతి ఊళ్ళోను, ప్రతి గ్రామంలోను, ప్రతి చోట సరిహద్దు రాళ్ళు ఉంటాయి. ఆల్రెడీ మన భూమి ఉందా, మన భూమికి ఒక మూల రాయి ఉంటుంది. ఆ కర్ణం గారు అక్కడి నుంచే కొలిచిపోడు, మా ఊరికి అన్నం గారు. అసలు అతను అక్కడికి వెళ్ళక్కలేకుండా చెప్పేసి కూడా మీది ఎక్కడి నుంచి అక్కడికి ఉండేదని చెప్పి కూడా మా కన్నం గారు మా ఊళ్ళోనే. ఆ కర్ణం గారు ఆ వ్యవస్థ పోయిన తర్వాత ఎవరైతే గ్రామాల్లో ఉన్నారో ఆ గొలుసులు లింకులు పెట్టుకుని వచ్చి వాళ్ళు ఏం చేశారు, ఆ కర్ణాల వాళ్ళు కొంత రికార్డు దాచేసి ఇబ్బంది పెట్టారు కొన్నాళ్ళ తర్వాత అద్దుకున్నది అంతానే. ఇవి బొడ్రాళ్ళు, సరిహద్దు రాళ్ళు, మైలు రాళ్ళు, ఇవన్నీ కూడా గ్రామ సరిహద్దు రాళ్ళు. ఇలాంటివన్నీ తరతరాల నుంచి ఉన్నాయే. ఇక్కడ కొత్తగా ఇతను ఏం చేయడు, జగనన్న భూరక్షా పథకం అని ఈ సరిహద్దు రాళ్ళ మీద ఎన్నో నవ్వుకుంటానే మనకి ఆస్తి రాసి ఇచ్చినట్టు అతను ఏది ఇచ్చినట్టు ప్రజల సొమ్ము. ఇంత అవసరం ఏముంది భూమికి? నీ ముఖం ఏంటి శ్మశానాలకి, అబ్బా సరిహద్దు రాళ్ళకి, ఆ ఫోటోలు పాస్ పుస్తకాల మీద ఈ ఫోటో ఎంత దారుణమయ్యేది. అసలు ఆ అధికారులు చదువుకున్న వాళ్ళు ఏమయ్యా తప్పయ్యా ఇది, ఇలా చేయకూడదు అని, లేదా ఆ పని ఆలస్యం చేసేయాల. ఇప్పుడు చంద్రబాబు గారు చెప్తే ఆలస్యం చేస్తున్నారు చూడు కొంతమంది అధికారులు, ఇంకా జగన్ ప్రేమికులు అలాగే ఆలస్యం చేసేయాల. ఒకవేళ కొట్టాడు తిడితే ఏం పోతే ఇంటికి పోయేటప్పుడు ఇవాళ మంచి పోస్టులు వచ్చిన వాళ్ళకి నిజాయితీ పరుడు రా బాబు అని, మంచోడు రా బాబు అని. ఇప్పుడు ఏమైంది, జగన్ మంచోడో చెడ్డోడో, జగన్ చెప్పిన పనికిమాలిన పని చేసినందుకు నిజాయితీ గల ఆఫీసర్ అయినా సరే నీకు నాకు స్థాయి ఏముంది అయినా సరే ఇదిగో ఈడొద్దు అంటున్నాం మనం కాదా, పాపం కదా అది, అవునా కదా. ఇప్పుడు ఐఏఎస్ చదువుకున్నాడు, ఎంతో కష్టపడి వచ్చి ఉంటాడు, అతని సర్వీస్లో అన్ని తప్పుడు పనులే కాకుండా మంచి పనులు కూడా చేసి ఉంటాడు కదా, పరిపాలనా అధికారి కదా. అటువంటి వాడు ఏమంటున్నాం మనం, ఈడొద్దు అంటున్నాం మనం, దారుణంగా మాట్లాడుతున్నాం. మరి జగన్మోహన్ రెడ్డికి జగన్ మీద ప్రేమించి ఆ మొఖంలో ఏముందని ప్రేమించారో అర్థం అవట్లేదు. కొన్ని ఏమైనా గౌరవంగా చూసాడా? ఏబి వెంకటేశ్వరరావు గారు లాంటి ఐపీఎస్ అధికారిని వేధించుకు తిన్నాడు. అప్పుడు ఠాగూర్ గారు డీజీగా ఉన్నాను పక్క దూసి ఎక్కడికో దూసాడు. మళ్ళీ ఆయన ఏదో కాంప్రమైజ్ అయిపోయి ఏదో పెట్టి మళ్ళీ వచ్చి ఏదో నిలబడినట్టున్నాడు, ఏదో ఇచ్చాడు. ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఆయన పెద్ద ఎంత మంచి ఆఫీసర్ ఆయన పాపం. అంటే కొద్దిలో టీడీపీకి వ్యతిరేకంగా కొంచెం చంద్రబాబు గారికి వ్యతిరేకంగా ఉన్నా కానీ ఎప్పుడు మంచి మాట మాట్లాడాడు. అతను ఐవైఆర్ కృష్ణారావు ఉన్నాడు, ద్రోహి, అతను పాములటుడు, వాడు తెల్ల పొడపాములటుడు అన్నమాట. అది ముద్దలా కూర్చుంటుంది, ఏం కనపడకుండా దగ్గరికి వెళ్తే గడిచేద్ది అలాంటి అతను. ఇలాగా అతను ఇప్పుడు ఈ పరిష్కారం ఇప్పుడు అతను ఖర్చు పెట్టేసి పెంట చేసేసి పోయాడు. ఇప్పుడు పెద్ద సమస్య అయిపోయింది. అది అట్లా ఏం చేసుకోవాలో అర్థం అవ్వట్లేదు. కొంతమంది ఏమంటున్నారు, దాన్ని తిరగేసేసి పాతేయండి అంటున్నారు. అతను భూమి లోపలికి వెళ్ళిపోయేలాగా. ఒకవేళ పొరపాటును కొన్నాళ్ళు పోయినారు, దాన్ని తీసి మళ్ళీ తిరగేసేసుకున్నాడు కావడం, మళ్ళీ ఆ బొమ్మ కనపడుతుంది కదా. కొంతకాలం తర్వాత మళ్ళీ ఈడేదో ఇచ్చినట్టు ఉంటుంది కదా. అలాగే ఇతను రాకపోయినా కొన్నాళ్ళు ఎప్పుడో అప్పుడు పోయిన తర్వాత ఇప్పుడు నువ్వు వైసీపీ అభిమానమయ్యా, నువ్వు దాన్ని తిరగేసేసుకున్నావు అనుకో, నేను కాదంటానికి ఎవడు సరిపోతాడు అక్కడ? ప్రతిరోజు ఇదే పని ఎవరికన్నా ఆయన ఆనవాళ్ళు ఉండకూడదని ఇటువంటి లక్ష్యం ఉండాలి. డెఫినెట్గా ప్రభుత్వం ఆలోచించాలి. ఇప్పుడు ఖర్చుతో కూడుకున్న పని ఖర్చు లేకుండా అవ్వాలంటే దాన్ని పాడు చేయకుండా వాటిని మళ్ళీ దేనికైనా వాడుకోకుండా ఎలాగరా బాబు అని తలపట్టుకుంటే వాడు ఏం చేస్తున్నారు, దాన్ని తిరిగేసి పాతేయండి బాబు అని సలహాలు ఇస్తున్నారు. చాలామంది చెప్తున్నారు, కరెక్ట్గానే ఉంటాయి. మా ఖర్చు
దాన్ని ఏదో సద్వినియోగం చేసుకోవడానికి. నేనేమంటానంటే ఇవన్నీ ఎక్కడున్నాయి, ఎన్ని ఉన్నాయి అన్నీ కలెక్ట్ చేసి, ఎన్ని వీలైతే అన్ని కంటైనర్లు బుక్ చేసి వాటి నిండా ఈ పేర్చి జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ప్యాలెస్కి పంపేయాలి. పంపేసి ఆయన ఇంట్లో అన్లోడ్ చేసేసి ఆ డబ్బు కట్టేయమని చెప్పాలి. ఎందుకంటే ఆయన ఫోటోలు ఉన్నాయి కదా. ఇప్పుడు నీకు కోసం ఆర్డర్ ఇచ్చుకున్నావా జొమాటోలోను, అది నేను తీసుకోకూడదు కదా, నీకే ఇచ్చేయాలి కదా, డబ్బు నువ్వే కట్టేయాలి కదా, అవునా కదా. అంతే, ఆయన ఆర్డర్ ఇచ్చుకున్నాడు. అదే ప్రభుత్వం నీ బాక్స్ మీటర్ ఇది ప్రభుత్వంలో ఆర్డర్ ఇస్తానికే నీ ఫోటో వేసుకుని అని చెప్పాలి. నువ్వు ఇలాంటి తప్పుడు పని చేసినది 700 కోట్లు అయింది అంటున్నారు కదా, దానికి 100 కోట్లు ఫైన్ వేసి 800 కోట్లు కట్టించాలి. నువ్వు కట్టకపోతే తోలు తీసేస్తావని చెప్పాలి. మొహమాట ఎందుకండి, ప్రజలంతా హర్షిస్తారా, అవునా కదా. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఆయన శాంతి కాముకుడు, లా అండ్ ఆర్డర్ ఉండాలి, పద్ధతిగా వ్యవహారం చేయాలి, ఏది కూడా తప్పుడు పనులు చేయకూడదు, మనం వేసికి పతివ్రతకి తేడా కనిపించాలి, ఆ వ్యత్యాసం ఉండాలి, అతనికి అరాచకవాదికిని సామరస్యంతో ఉండేవాడికి పరిపాలన భద్రతకి వ్యత్యాసం ఉండాలి. కాబట్టి ఆయన పద్ధతిగా వ్యవహరిస్తున్నాడు. ఎవడం మీద కూడా కక్ష తీర్చుకునే వ్యవహారం అసలు 1% కూడా లేదు. ఇప్పుడు ఒకళ్ళిద్దరు శాసనసభ్యులు ఏదో మాట్లాడితే వాళ్ళని వెంటనే పిలిచి మందలించాడు ఆయన. వాళ్ళు చేసిన తప్పేం కాదు. ఇప్పుడు కొలుపూడి శ్రీనివాసరావు గారు ఉన్నాడా, దగ్గరుండి ఆ ఊళ్ళో నరరూప రాక్షసులు లాంటి ఒక నరకాసురుడు లాంటి మీద ఇటు దగ్గరుండి ఆడ అక్రమ కట్టడానికి కూల్చేయడు, అదేం తప్పు కాదు. కానీ చంద్రబాబు నాయుడు గారి పద్ధతి కాదు, మనం అలాంటి వాటిని ప్రోత్సహించకూడదు, మీరు ఇలా చేస్తే మిగతా వాళ్ళు ఇంతకన్నా రెచ్చిపోయి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చేస్తుంది అని చెప్పేసి ఆయన అంత పద్ధతిగా వ్యవహరించాడు. ఈ 700 కోట్లు అనేటువంటిది జగన్మోహన్ రెడ్డిని కట్టరా అనాల, ఏమనాలి, కట్టండి అని బతిమాలకూడదు, కట్టేహా అనాల. ఎవరి కోసం కడతాడా, ఏదో ముష్టి ఆడేస్తానని ఏదో అన్నాడు కదా గేట్లు. ఇప్పుడు అదే ఫర్నిచర్ తీసుకెళ్ళాడు, ఆ ఫర్నిచర్ ఇప్పుడు వరకు హ్యాండ్ ఓవర్ చేయలేదు, లేకపోతే డబ్బు కట్టలేదు. అతని దగ్గర వసూలు చేయడం తప్పేం కాదు, ఎందుకంటే లక్షల కోట్లు ప్రజల సొమ్ము కొట్టేయడు. అతని దగ్గర దీంతో స్టార్ట్ చేయాలి రికవరీ. దీని అన్నిటిని నువ్వు ఏం చేసుకుంటావు చేసుకోరా, నువ్వు ఎక్కడ పట్టుకెళ్ళి ఏదైనా కట్టుకుంటావు కట్టుకొని బట్టి పంపించాలి ఇంటికి. అంతేకాకుండా అతని దగ్గర ఋషికొండ ప్యాలెస్కి అయిన వ్యయాన్ని వసూలు చేయాలి. అది వసూలు చేసి ఆ ప్యాలెస్ని ప్రజల సందర్శనార్థం, లేదంటే పెద్ద పెద్ద పెళ్ళిళ్ళు గట్ట చేసుకునే వాళ్ళు కాళ్ళకి ఈవెంట్లు కట్టి ఇచ్చేయాలి, అద్దెకి ఇచ్చేస్తూ ఉండాలి. ఫలక్నామా ప్యాలెస్ లాగా ఉపయోగంలో ఉంటుంది ప్రజలకి. ప్రభుత్వం దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. అలాగే ఇతను మద్యం మీద కొలగొట్టేసిన డబ్బు మొత్తం వీళ్ళు మనసు పెట్టి వీళ్ళు అందరూ పని చేస్తే 2 రోజుల్లో వచ్చేది బొమ్మ అంతా బయటికి, కట్టిరా బాబు అని చెప్పాలి. మొత్తం ప్రజలు హర్షిస్తారు, జయ ధ్వనాలు పలుకుతారు చంద్రబాబు గారికి. నువ్వు ఎవరిని కొట్టగలద్దు, ఎవరిని తిట్టగలద్దు, ఏమి అసలు అబ్యూజింగ్ వర్డ్స్ కూడా మాట్లాడగలద్దు. నువ్వు కట్టేవా డబ్బులు, దాంట్లో కొంచెం పరుషంగా కట్టరా అంతవరకు చాలు. అంత కూడా అవసరం లేదు, కట్టి ఇదిగో కట్టాలి అంతవరకు చాలు. ఎందుకంటే అలా కట్టించేస్తే ప్రజలు శభాష్ చంద్రబాబు గారు. ఇప్పుడు వాళ్ళ కేడర్లో కొంచెం ఎంతో కొంత అసంతృప్తి అది ఉంది, వీళ్ళు కొట్టేయట్లేదట్రా తిట్టేయట్లేదట్రా బాబు అని. ఇది ఉంది, అది మనం కాదనలేని అంశం, కానీ వాళ్ళు అర్థం చేసుకో. ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్గా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 40 రోజుల్లో ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్ అంటే అత్యద్భుతమైన పాలన అందించాడు. ఈ 40 రోజుల్లో చాలా, ఒక పక్కన మురికెత్తిపోయి ఉన్నాయి, ఒక పక్కన శిథిలమైపోయి ఉన్నాయి, ఒక పక్కన గోతుల్లో దూరిపోయి ఉన్నాయి ఆర్థిక పరిస్థితి, ఇంకో పక్కన చల్లా చెదిరైపోయి ఎవడో చెప్పిన మాట లేడు, ఎవడ దొంగోడో ఎవడ మంచోడో తెలుస్తలేదు యంత్రాంగంలోనే. ఇలాంటి పరిస్థితుల్లో అసలు దాన్ని మెయింటైన్ చేయడం అంటే మట్టగెడసలతో 2 చేతులతోటి నూనె రాసుకున్న చేతులతో మట్టగెడసలను పట్టుకున్నట్టే. మట్టగెడసలు అంటే తెలుసా నీకు, చేపలు చేతిలో నిలబడవు, పట్టుకోలేము, చేతులు ఇది పట్టుకుంటే అది జారిపోద్ది, అది పట్టుకుంటే ఇది జారిపోతూ ఉంటుంది. దాన్ని అలాగ చేసుకుంటూ వస్తున్నాడు. మొదటి 5 వాగ్దానాలు టక ఇప్పుడు పెన్షన్లు 1వ తారీఖు ఇవ్వడేమో అనుకున్నారు, ఇచ్చేయడా, పెంచింది ఇచ్చాడు. అసలు ఆ 3,000 ఇస్తాడు ఇవ్వలేడు అనుకున్న పరిస్థితి నుంచి పెంచిన పెన్షన్ ప్లస్ 3,000 ఇచ్చేసాడు. రేపు మళ్ళీ రెడీ చేస్తున్నారా, రేపు 1వ తారీఖు తల్లికి మందును లోకేష్ గారు వాళ్ళు లక్కి అది ఇది అని అంటుంటే టపామని ఎవడుంటాడు ఇక్కడ బాబు, ఎంతమంది ఉంటే అంతమందికి అన్నట్టు లేదా. డిఎస్సి ప్రకటించారా, ఫ్రీ చేసేసారు, 16,000 ఉద్యోగాలు ప్రకటించేసారా, ఇసుక పాలసీ చెప్పేస్తున్నారా, చాలా బాగుంది. ఆర్టీసీ కూడా ఇప్పుడు 15వ తారీఖు నుంచి వాళ్ళకి అంటున్నారు. ఇది అసలు అన్న క్యాంటీన్లు స్టార్ట్ అవుతున్నాయి. ఈ మధ్యాహ్నం భోజన పథకానికి డొక్కా సీతమ్మ గారు పేరు పెట్టారు. ఈ పేర్లన్నీ కూడా మంచి వాళ్ళు, ఈ దేశభక్తులు, ఈ పెద్దవాళ్ళు, పురాణ పురుషులు, ఇలాంటి వాళ్ళు, చరిత్ర ఉన్న వాళ్ళు పేర్లు పెడుతున్నారు.
రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, పెద్దిరెడ్డి ఇలాంటి వాళ్ళు పెట్టకుండా రౌడీల పేరు. ఈ దొంగోళ్ళ పేర్లు, బందిపోటు దొంగల పేర్లు పెట్టకుండా మంచి పేర్లు పెడుతున్నారు కదా, వాళ్ళు గుర్తు చేస్తున్నారు కదా. మన తరం ఇప్పుడు అలా గౌతులచ్చన్ గారి పేరు కూడా పెట్టాల. ఉత్తరాంధ్రకి సంబంధించి కొంచెం పెద్ద పెద్ద రాజగోపాల్ నాయుడు గారు అని చెప్పి లెదర్ టెక్నాలజీ, లెదర్ ఇండస్ట్రీకి ఆద్యుడే. అలాంటి వాళ్ళ పేర్లు పెడితే వాళ్ళందరూ గుర్తించుకో మహానుభావులు రా బాబు. రాధాకృష్ణ గారి పేరు ప్రపోజ్ పెట్టారు. అంబేద్కర్ విదేశీ విద్యను కూడా మార్చారు. అది మార్చే జగన్ పేరు పెట్టేసుకున్నాడు. అసలు అతను ముఖం అద్దంలో చూసుకోవడం నాకు అనుమానం. ఎవడన్నా వచ్చి తలదువ్వేస్తాడేమో అనుకున్నాను. పౌడర్ రాసి తలదువ్వేస్తాడు అనుకున్నాను. నేను అర్థం చూసుకోడేమో ఆ ఎర్రవాటానికి ఇలాంటి పేర్లు అయిపోయి తగునా అసలు దీని అర్హత ఉంది అతనికి. దీనికి ముందు ఏంటంటే ఇప్పుడు వత్తే కొండ పోతే వెంటుగా తనది కాకపోతే తాటిటికి ఎదురెక్కమంటాం, మనసు ప్రజల సొమ్మే పడి తినటం అలవాటు అయిపోయింది. వీళ్ళకి ఇలాంటి పనిష్మెంట్ ఏమి ఇవ్వాలి? తాగినోడే కట్టాలి తాళ్ల పన్ను. ఎవడు తాగుతాడో ఆడే కట్టాలి పన్ను. నేను తాగితే నువ్వు కడితే ఎలా ఉంటుంది? ఎలాగ ఉంటుంది? జగన్మోహన్ రెడ్డి పురమాయించాడు కానీ నువ్వు కట్టరా డబ్బులు. ఇది ఒక శ్రీకారం చుట్టాల. రేపొద్దున ఎవడన్నా అవకతావక చేసినా వాడు ఇష్టమన్నాడు పురమాయించిపోయినా నువ్వు వెళ్ళిపోయినా కానీ కట్టిస్తారా బాబు అన్నటువంటి భయం, సందేశం, అదొక సందేశం అవుద్ది. దేశం అంతా ఆలోచిస్తుంది ఓరు బాబు అని జాతుకుంటారు కొంతమంది. ఎవడిష్టమన్నాడు చేసేయకుండా. ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నాడు, కాళేశ్వరం కట్టేసాడు. మేడిగట్ట కుంగిపోతే మేమేం చేస్తాం, ఒకళ్ళ మీద ఒకళ్ళు పడతాం. అది కుంగిపోయింది, ఆ డబ్బు ఎవడిస్తాడు? అదే నష్టపోయాంగా. ఇలాంటివి అన్నమాట. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కాపర్ డాములు, డయాఫ్రామ్ వాళ్ళు పొగటేసారా, క్యాగేసి పట్టుకుని అందంగా మర్యాదగా సాల్ట్ బిస్కెట్లు, సమోసా, టీ ఇచ్చి రండి చాయ్ ఇచ్చి మాట్లాడాలి. కట్టేవా డబ్బు నువ్వు కట్టించేయని చెప్పాలా. అదేంటి అన్నాడు అనుకో, మరి నువ్వే కదా రివర్స్ స్టాండింగ్ అని పరిగమాలను ఆలోచన చేసావు. నీ బుర్రతో కూడా నీ చెప్తే వినిపించుకున్నావు. నువ్వు ఇసుక గుర్తుంది కదండి, గతంలో ఇసుక ఫ్రీగా ఇచ్చి ప్రభుత్వ ఆదాయం గండి కొట్టారని చంద్రబాబు నాయుడు మీద కేసేసాడు. ఇప్పుడు మరి ఇది దుర్వినియోగమేగా. మరి అతని మీద ఎవరైనా ఏం చేస్తారు? సపోజ్ నువ్వు ఒక మోటార్ సైకిల్ వేసుకెళ్తూ ఉంటావు, ఓ సైకిల్ని గుద్దేస్తావు, సైకిల్ టపాలమని ఎదరు చక్రం వంకర అయిపోతాయి, ఆడు కూడా దెబ్బలు తగులుతాయి. అప్పుడు ఏం చేస్తారు? ఆడు ప్రాణాపాయం లేనప్పుడు, పెద్ద గాయం అవ్వనప్పుడు ఆడు ఏం చేస్తారు? ఎంతో కొంత ఇచ్చాడు బాబు, అక్కడికి హాస్పిటల్లో చూపించుకుంటాడు, సైకిల్ బాగు చేయించుకుంటాడు అంటారు కదా. నువ్వు యాక్సిడెంట్ చేసినందుకు నువ్వు డబ్బు కడుతున్నావు కదా. అలాగే రాష్ట్రానికి యాక్సిడెంట్ చేసేస్తాను, మరి అతను డబ్బు కట్టాలి కదా, కట్టేయాలి కదా, న్యాయం కదా అది. ఇప్పుడు కేసులు అంటే అవదు, 10 ఏళ్ళు పెట్టేస్తుంది తిరుగుతున్నాడు రోడ్డు మీద. ఇప్పుడు ఇతను అధికార యంత్రాంగం, రాజకీయ వ్యవస్థల్ని, న్యాయ వ్యవస్థలతో సహా అన్నిటిని పాడు చేసాడు ఇతను. కాబట్టి మీరు చట్టం, న్యాయం, రాజ్యాంగం లోపలికి వెళ్లకుండా సెటిల్మెంట్ కూర్చోబెట్టాల. నువ్వు కట్టేరా అబ్బు, అబ్బికే కట్టేయమ్మా అని చెప్పాలా. ఎందుకంటే అది ఇదే అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఆ డబ్బు అంతా దోసుకున్నాడు, దొబ్బేసిన డబ్బులు అంతా జిల్లాల మీద వదిలేస్తున్నాడు. కొరటేంట్రా అని చెప్పి డబ్బులు పడేస్తున్నాడు. శుభ్రంగా గంజాయి కొట్టేసి తాగేసి ఆ సుభాష్ గారు అని చెప్పేసి మంత్రి గారు కారు కట్టం పడిపోయారు అంటాడు ఓ బ్యాచ్. వాళ్ళు కట్రాయిల మీద నిలబడతారు, సిగ్గేసారు వాళ్ళకి. ఈ తాగుడు గంజాయికి అలవాటు పడిపోయిన వాళ్ళు. బాలరాజు గారి మీద పడ్డాడు అక్కడ, పోలవరం ఎమ్మెల్యే మీద. ఇలా రోజుకో చోట చేస్తారు వీళ్ళు. అందుకనే ఎక్కువ లేట్ చేయకుండా ప్రజలందరూ హర్షించేది ఏంటంటే, భూములకు సంబంధించిన ఈ సర్వే రాళ్ళకి సంబంధించి 700 కోట్లు ఇప్పుడు మన కిరణాథన్ ఏం చేస్తారు? మనకు నెల అయిపోయిన తర్వాత ఇదిగోండి మీరు ఈ పలానా తారీఖుని ఎంత తీసుకున్నారు అమౌంట్ పట్టుకెళ్ళి, పలానా తారీఖు ఎంత పట్టుకెళ్ళి ఓ లిస్ట్ రాసి పంపిస్తారు నెలాఖరికి ఈ డబ్బు కట్టేయమని. అలాగే వీళ్ళు ఏం చేయాలంటే ఒక కాగితం తీసుకుని అందంగానే బాగా రైటింగ్ బాగా వచ్చినోడు ఆడు చదువుతున్న రావు సరిగ్గానే, అందుకని స్పష్టంగా రాసి కూడా ఒక కూర్చోబెట్టి అందంగానే ఇదిగో ఈ సర్వే రాళ్ళ నిమిత్తం 700 కోట్లు, ఈ డయాఫ్రామ్ వాళ్ళకి ఇంకో 6,000 కోట్లు, ఇలాగా మొత్తం అంతా లిస్ట్ అవుట్ చేసి మన అక్కడ కృషికొండ దాంతో సహా చేసి మొత్తం అందాక ఈ ప్రాథమికంగా మా అంచనాకు దొరికినాయి దీని వరకు కట్టే. ఇప్పుడు తర్వాత నెక్స్ట్ విడతలో మళ్ళీ నువ్వు చేసిన దుర్మార్గాలు, భూములు కొల్లగొట్టేసింది, అన్న క్యాంటీలు పాడు చేసింది, రంగులు వేసిన దానికి మళ్ళీ పంపిస్తాం ఇంకోటి, అందాక మొదట పెడితే ఈ వాయిదాకి ఇంతవరకు కట్టు, ధన్యవాదాలు అని చెప్పేసి లెటర్ పంపించాలి అతనికి. దానికి సమాధానం ఏం చెప్తారో చూడాలి. సమాధానం చెప్పలేదనుకో రెక్కల పట్టుకుని ఇడ్చుకు రావాలా. దీనికి కక్ష సాధింపు అనరు, శబాష్ అంటారు.